హలో బిందు, ప్రసాదం తీసుకో. ప్రసాదం అని చెప్పావు కదా, అందుకే తీసుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా పొగరు చూపించే మనస్తత్వం నాకు లేదు. ఈ ప్రసాదం ఏంటో తెలుసా? నాకు శివకి పెళ్లి కుదిరింది కదా, ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని ప్రత్యేకించి పూజ చేయించిన ప్రసాదం బిందు. ఏ ఏంటి, నా పెళ్ళనగానే ప్రసాదం చేదుగా అనిపించిందా? నువ్వు చెప్పిన మాటే చేదుగా అనిపించింది. ముందే చెప్పుంటే అసలు ప్రసాదం తీసుకునేదాన్ని కాదు. నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఫిక్స్ అయిన మా పెళ్ళైతే ఆగదు కదా. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకు. ఫిక్స్ అయినంతలోనే పెళ్ళైపోయినట్టు కాదు. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు చాలానే చూసాం. నువ్వు శివాని ఎప్పుడైతే కౌగిలించుకున్నావో అప్పటినుంచి నువ్వు శివని ఇష్టపడుతున్నావని నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు మా పెళ్లి ఆగిపోవాలన్న నీ ఉక్రోషం చూస్తుంటే అది నిజమేనని కన్ఫర్మ్ అయింది బిందు. అవును, శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడేంటంట? జరగని వాటిని అనుకోకపోవడమే మెరుగనుకుంటాను బిందు. ఆశపడ్డం తప్పంటాను. తప్పులు చెప్పడానికి నువ్వెవరు? ఎవరి ఆశలు వారుకుంటాయి. శివతో పెళ్లి జరిపించమని నేను కూడా ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నావు. చూద్దాం ఎవరి ఆశ నెరవేరుతుందో. ఓవర్ కాన్ఫిడెన్స్ నాది కాదు బిందు, నీది. మనమిద్దరం శివాని ప్రేమించినా మన ప్రేమలో ఒక తేడా ఉంది. శివ నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, మరి నీది వన్ సైడ్లో. మరి అలాంటప్పుడు ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత శివకి ఎవరితో పెళ్ళవుతుంది? ప్రేమించిన వాళ్ళతోనే అవుతుంది. అంటే నాతోనే కదా. ఏమో, శివ నన్ను ప్రేమిస్తున్నాడేమో. నిన్ను ప్రేమిస్తున్నాడన్న భ్రమలో నువ్వున్నావేమో. నీది భ్రమ అయినప్పుడు శివ ప్రేమించిన నాతోనే కదా పెళ్ళవుతుంది. నీ అమాయకపు మాటలు వింటుంటే బెస్ట్ జోక్ విన్నంత నవ్వొస్తుంది బిందు. శివతో నీ పెళ్లి జరగాలన్న ఆశ నిన్ను అంధకారంలోకి నెట్టేసింది బిందు. రేపు శివకి నాకు పెళ్ళైన తర్వాత నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావేమోనని కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలుస్తూ ఉండు. నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా మంచి సైకియాట్రిస్ట్కి టచ్లో ఉండు. శివతో నా పెళ్ళైపోయాక నువ్వు పిచ్చిదానివైపోతే నాకు కూడా బాధగానే ఉంటుంది కదా. చూద్దాం నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గెలుస్తుందో శివతో నా పెళ్లి జరుగుతుందో చూద్దాం. తప్పకుండా చూద్దాం.